అరవింద వాళ్ళ ఆయనైతే "ఈరోజు నిన్ను ఎలాగైనా చంపేస్తానురా" అని చెప్పేసైతే విక్కీని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే "అదే గాని జరగాలి, నాకన్నా ముందు నిన్ను చంపేసి నేను చస్తానురా" అని చెప్పేసైతే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద వాళ్ళ ఆయనైతే "రారా చూసుకుందాం" అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటారు. అది చూసిన పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయనైతే చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే సారు అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తనని కాళ్ళతో తంతూ గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయనైతే గన్‌తో షూట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి సారు అని చెప్పేసైతే ఆ బుల్లెట్‌కి ఎదురుగా వస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో ఆ బుల్లెట్ వెళ్ళి పద్మావతి గుండెల్లోకైతే దూరుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే "ఎందుకు పద్మావతి ఇలా చేశావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే "సారు, నేను మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను సారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే "పద్మావతి, పద్మావతి నీకేం కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే "సారు, సారు" అని చెప్పేసైతే స్పృహ కోల్పోయి కిందన పడిపోతూ ఉంటుంది.